నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా ఎక్స్క్లూజివ్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే రావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. నేనే స్వయంగా ఆ వీడియోలని మీకు చేరవేస్తాను. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, ఎలాంటి కాల్స్ దయచేసి చేయొద్దు. ఇప్పటికే కొన్ని వందల మంది దీంట్లో రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను, అసలు సబ్జెక్ట్కి వచ్చేస్తాను. ఈరోజు నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే, మేము ఎన్నో మోసాలు చేసాంరా, ఎప్పుడు ఇట్లాంటి మోసం చూడలేదు చేయలేదు అని చెప్పేసి అదుర్సు సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంది కదా, సేమ్ అచ్చుగుద్దినట్టుగా ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన వర్గం అనుకుంటోందట, బాధపడిపోతోందట, మదన పడిపోతోందట, ఏకంగా కారాలు మిరియాలే నూరేస్తోందట. ఏంటా వర్గం, ఏంటా కథ, ఏంటా కమామిషి అని చెప్పేసి అడుగుతారా? ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విలేజ్ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు సేమ్ ఇదే డైలాగును వెల్లవేస్తున్నారట. అబ్బా, ఎన్నో మోసాలు చూసాం కానీ ఇలాంటి మోసం మాత్రం ఎక్కడా చూడలేదు బాబు అని చెప్పేసి. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన సర్కారు గురించే. అదేంటి, ఏదో ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అన్నట్టుగా జగన్ టు వాలంటీర్, వాలంటీర్ టు జగన్ అనే విధంగా గతంలో ఎంతో వైభోగం సాగించారే, ఎన్నో అవార్డులు తీసుకున్నారే, ఎన్నో రివార్డులు తీసుకున్నారే. మా ప్రాణం జగనన్న, మా జీవితం జగనన్న అని చెప్పేసి గొప్ప గొప్ప డైలాగులు కూడా పలికారే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా ఎందుకు మాట్లాడుకుంటారని చెప్పేసి అందరిలోనూ ఒక డౌట్ వస్తుంది కదా. ఎందుకు రాదు? ఆ వాలంటీర్ వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి లేకుండా చేశాడు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు మరి? వాళ్ళ గొంతు నిలువుగా అడ్డంగా కోసి పడేశాడు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు మరి? ఖచ్చితంగా నేను ముందు చెప్పినట్టుగానే అలాగే ఫీల్ అవుతారు. అదేంటి, వాలంటీర్ వ్యవస్థ లేదా, తీసేశాడా, అది కూడా జగనే తీసేశాడని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఈరోజు శాసన మండలి సాక్షిగా తెలిసినటువంటి భయంకరమైనటువంటి నిజం ఇదే. దీని గురించే నేను చెప్పబోతున్నాను, దీని గురించే నేను వివరించబోతున్నాను, దీని గురించే నేను విశ్లేషించబోతున్నాను. కాబట్టి ఈ యొక్క గొంతు కోసిన అంశం గురించి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక నేను అసలు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రశ్న మీకు ఇస్తాను, మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ అగమ్యగోచరంగా మారటానికి జగన్ సర్కారు పనులు, నిర్ణయాలే కారణం అనే స్టేట్మెంట్పై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానాలు కూడా నేను ఆప్షన్స్ రూపంలో ఇస్తున్నాను. ఆప్షన్ ఏ, అవును జగన్ సర్కారు పాపమే ఇదంతా. ఆప్షన్ బి, కాదు జగన్మోహన్ రెడ్డి తప్పేమీ లేదు. ఆప్షన్ సి, లేదు వాలంటీర్ల స్వయంకృతాపరాధం, ఎవరిని నిందించడానికి వీలు లేదు. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నేను అసలు స్టోరీలోకి వెళ్ళిపోతానన్నమాట. ఏదో లేపి తన్నించుకోవడం అంటారు కదా, ఈరోజు శాసన మండలిలో అదే జరిగింది. అసలు క్వశ్చన్ వేసింది కూడా వైసీపీ వాళ్లే. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలిసిన తర్వాత గప్చుప్ సాంబార్ బుడ్, అబ్బో ఇది మన కొంప ముంచేలాగా ఉందని చెప్పేసి అందరూ నోరు మూసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ క్వశ్చన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. నేను చూస్తున్నారు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ లిస్ట్. అందులో మొదటి ప్రశ్నే ఇదన్నమాట. గ్రామ వార్డు వాలంటీర్ల గౌరవ వేతనం పెంపు, ఇది టాపిక్ అనమాట. దీనికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు. సో ఈ ప్రశ్నలు అడిగింది ఎవరయ్యా అంటే, సర్వశ్రీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, డాక్టర్ ముండితోక అరుణ్ కుమార్, వీళ్ళంతా వైసీపీ శాసన మండలి సభ్యులు. వాళ్ళు ఏమడిగారు? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిని ఉద్దేశించి క్వశ్చన్ నంబర్ 1, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల సంఖ్య ఎంత, వారి గౌరవ వేతనం కోసం విడుదలైనటువంటి నిధుల పరిమాణం ఎంత, అయినచో ఆ వివరములు ఏమిటి, వారి గౌరవ వేతనాన్ని పెంచేందుకు ఏదైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయా, అయినచో ఆ వివరాలు ఏంటని చెప్పేసి వాళ్లే క్వశ్చన్ వేశారు. ఇక ఆన్సర్ మంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత అవాక్కై కూర్చున్నారు, తెల్లమొహం వేశారు. ఈ క్వశ్చన్ విన్న తర్వాత మంత్రి సమాధానం చెప్పాడు తెలుసా? ఇంకెక్కడ వాలంటీర్లు, అసలు ఆ వాలంటీర్లు అనేవాళ్లే లేరు కదా, వాలంటీర్లు లేకపోతే వాళ్ళ జీతాలేంటి, జీతాల పెంచడం ఏంటని చెప్పేసి ఆయన డైరెక్ట్గా పాయింట్కి వచ్చి మరీ మొదలుపెట్టాడు. ఎస్, ఏ రకంగా లేదయ్యా అంటే సరిగ్గా వినండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 2023 ఆగస్టు
2023 ఆగస్టు తోటి వాలంటీర్లకి రాష్ట్ర ప్రభుత్వంతో రుణానుబంధం పూర్తిగా తీరిపోయింది. ఎందుకంటే 2023 ఆగస్టు నాటికి వాళ్లను రెన్యువల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటికే వాళ్ళ కాలం సమయం, ఆ వ్యవస్థకు సంబంధించిన సమయం పూర్తిగా అయిపోయింది. 2023 సెప్టెంబర్ నుంచి తిరిగి రెన్యువల్ చేయాలి. అంటే మళ్ళీ ఒక 6 నెలలకో మరొక సంవత్సరానికో 2 ఏళ్లకో ఎంతో కొంత తిరిగి రెన్యువల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేయకుండా కొత్త జీవో ఏది ఇవ్వకుండా అలాగే దాన్నంతా వదిలేశారు. అంటే అఫీషియల్గా 2023 ఆగస్టు నాటికి వాలంటీర్ల వ్యవస్థ అనేది పూర్తిగా అయిపోయింది, కనుమరుగైపోయింది, దాని కాలం చెల్లిపోయింది. అక్కడి నుంచి రెన్యువల్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు చేయకుండా, జీవో ఇవ్వకుండా అలాగే వదిలేసి చేతులు దులిపేసుకుంది. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, మరి ఆ వాలంటీర్ వ్యవస్థను తిరిగి రెన్యువల్ చేయకపోయినా కానివ్వండి, వాళ్లకు కొన్నాళ్ల పాటు జీతాలు మాత్రం ఇచ్చారు. అన్అఫీషియల్గా అనుకోవచ్చు ఈ లెక్కన. అఫీషియల్ కాదు, రెన్యువల్ చేస్తే దానికి సంబంధించినటువంటి జీవో ఇస్తే అప్పుడు అఫీషియల్ అవుతుంది. జీతాలు తీసుకున్నా కానీ అఫీషియల్గా తీసుకున్నట్టుగా అవుతుంది. కానీ రెన్యువల్ చేయకుండా, వాళ్ళ పదవిని తిరిగి పునరుద్ధరించకుండా అలాగే వదిలేసి, కానీ ఎన్నికల ముందు ఇబ్బంది అని చెప్పేసి జీతాలు మాత్రం ఇచ్చేశారు. సో సరిగ్గా ఎన్నికలకు 8 నెలల ముందే వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని కాల పరిమితి పూర్తయిపోయింది, పూర్తిగా కనుమరుగైపోయింది అఫీషియల్గా అన్నమాట. సో రెన్యువల్ లేదు, జీతాలు ఇస్తున్నారు, సాగిపోతోంది, జీతాలు తీసుకుంటున్నారు, హ్యాపీగా మొత్తం అంతా గడిచిపోతోంది. అయితే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఈ కాలం గడుస్తున్నటువంటి క్రమంలోనే వీళ్ళు ప్రభుత్వం కన్నా పార్టీకి అవసరం కదా, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కదా అని చెప్పేసి ఒక ఆకర్షణ అయితే మొదలుపెట్టేశారు. ఇది డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఒక ఆకర్షణ అయితే మొదలుపెట్టేశారా, మీరు ఏం చేస్తారులే ఎదవగాల వదిలేయండి అని చెప్పేసి మొత్తానికి నెమ్మదిగా కొంతమందిని చొప్పున అప్పటికే మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని ఆకర్షించుకొని పార్టీలోకి తీసుకుని పార్టీ కార్యక్రమాలు ఇచ్చేస్తూ వాళ్ళని రిజైన్ చేసి పార్టీలో కొనసాగించుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఆ స్థానంలో మళ్ళీ కొత్త వాళ్ళని, వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి తమ పార్టీ వాళ్ళని భర్తీ చేస్తూ మొత్తానికైతే తతంగం నడిపించారు. అలా తతంగం నడిపిస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడా మేము రెన్యువల్ చేయలేదు, అయినా కానీ మీకు జీతాలు ఇస్తున్నాం, రేపటి రోజున మేము వస్తే మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఒక చిన్న మాట తప్ప అసలు ఇప్పుడు చట్టబద్ధం కాలేదు అని చెప్పేసినటువంటి మాట మాత్రం ఎక్కడా చెప్పలేదు. పూర్తిగా మోసం చేసేసారు. ఎంతగా మోసం చేశారంటే, జీతం పెంచాలని చెప్పేసి 2021లోనే వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీళ్ళకి లేఖ కూడా రాశారు. అయ్యా, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కారు, కేవలం వాలంటీర్లు, వాలంటీర్ అంటే సేవ చేసేవాడని అర్థం, కాబట్టి జీతాల గురించి ఎక్కువగా మాట్లాడకండి, మీకు ఇచ్చే గౌరవ వేతనం చాలు, 5,000తో మూసు కూర్చోండి అని చెప్పేసి చెప్పేసి ఘాటైనటువంటి లేఖ రాసి వాళ్ళందరినీ చప్పపరిచేశారు. బహుశా అప్పుడే వీళ్ళు మేకైపోతారని తెలిసేమో, భవిష్యత్తులో వీళ్ళని రెన్యువల్ చేయకూడదు, వీళ్ళని అలా వదిలేద్దాం, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుందాం అనేటువంటి అంశాన్ని తెలివిగా పక్కన పెట్టేసి ఎవరికీ తెలియకుండా చేసేశారు. అంతేకాదు, ఈ రాజీనామాల క్రమంలోనే 2024 ఫిబ్రవరిలో అనుకుంటా గుంటూరులో పెద్ద సభ పెట్టేసి సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అని చెప్పేసి రకరకాల బిరుదులతోటి రకరకాల అవార్డులు కూడా ఇచ్చారు. వేల రూపాయలు కూడా వాటికి తగిలేశారన్నమాట. అప్పటికి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. అంటే ఎంత మోసమో అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ అనమాట. గతంలో జీతాలు అడిగితేనో మీరు వాలంటీర్లే, మీకు ఇవ్వకూడదు జీతాలు, ఇచ్చింది తీసుకోండి అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ. కానీ పనులు మాత్రం దండిగా చేయించుకుంటూ ఉన్నారు. కరోనా సమయంలో వాళ్లే కావాలి, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లకు వాళ్లే కావాలి, ఇతర కార్యక్రమాలకు వాళ్లే కావాలి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే వాళ్లే కావాలి, సాధారణ ఎన్నికలు వస్తే వాళ్లే కావాలి, మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే వాళ్లే కావాలి, ఓటర్ లిస్టుకు వాళ్లే కావాలి, కొత్త ఓటర్లను చేర్చుకోవడానికి వాళ్లే కావాలి, దొంగ ఓట్లు వేయడానికి వాళ్లే కావాలి, జీరో డోర్ నంబర్లతోటి కొత్త ఓట్లు పుట్టించడానికి సృష్టించడానికి వాళ్లే కావాలి. ఇలా చేయాల్సినవి చేయకూడనివి అడ్డమైన పనులన్నీ చేయించుకుంటూ మిమ్మల్ని రెన్యువల్ చేయలేదు, మీరు 2023 ఆగస్టు తర్వాత నుంచి చట్టబద్ధమైనటువంటి వ్యక్తులు కాదు అనే అంశాన్ని మాత్రం గోప్యంగా పెట్టేసి దాచేసినటువంటి వైనం మోసం చేయటం కదా, గొంతు కోయటం కదా. ఎస్, ఆ గొంతు కోసం దాంట్లోనే భాగంగా వాళ్ళు రెన్యువల్ కాకపోయినా సరే 2024 ఫిబ్రవరిలో రకరకాల అవార్డులు ఇచ్చారు. సేవా వజ్రంట,
2024లో పెద్ద మొత్తంలో అమౌంట్ పెంచి మరి 30,000 ఒక్కొక్క సేవా వజ్రకి శాలువా, బ్యాడ్జు, మెడలు, సర్టిఫికెట్ ఇవన్నీ ఇస్తారు. 30,000 డబ్బులతో పాటు ఇవన్నీ ఇచ్చేసి 175 నియోజకవర్గాల్లో 875 మందిని ఎంపిక చేసి మరి అంత పెద్ద మొత్తంలో తగలెట్టేశారు. ఆ తర్వాత దాని కింద సేవా రత్నంట 20,000 దీనికి, సర్టిఫికెట్, మెడలు, బ్యాడ్జు, శాలువా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,220 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా తగలెట్టేశారు. ఆ తర్వాత సేవా మిత్రంట 10,000 రూపాయల డబ్బులు దీనికి, సర్టిఫికెట్, మెడలు, బ్యాడ్జు, శాలువా ఇవన్నీ ఇచ్చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తగలెట్టారు. ఎంతమందికి? ఏకంగా 2 లక్షల మందికి. ఎప్పుడు? సమీపంలోనే, ఎన్నికలకు సమీపంలోనే ఈ తతంగం అంతా జరిగిపోయింది, ఫిబ్రవరిలోనే. ఆ సందర్భంలోనే చెప్పాలి కదా, బాబు ఇక మిమ్మల్ని మేము రెన్యువల్ చేయలేదు, చూద్దాం తర్వాత వ్యవహారం అని చెప్పేసి ఆ సందర్భంగా కూడా చెప్పలేదు. టోటల్గా గొంతు కొయ్యటం అంటే ఇదే అన్నమాట. ఎస్, ఖచ్చితంగా. ఇక వీళ్ళకి అసలు గట్టి దెబ్బ ఎప్పుడు తగిలిందంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే. అలా వదిలేసినా కానీ కొత్త ప్రభుత్వం ఏమన్నా వచ్చి చూసుకునేదేమో, సర్లే ఎన్నికల్లో హామీ ఇచ్చాం 10,000 రూపాయలు చేస్తానని చెప్పేసి మొత్తానికి వాళ్ళని కాస్త ఒక కాపు కాసేదాం. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళందరిని ఉపయోగించుకుని పకడ్బందీ వ్యూహంతో మొత్తం వ్యవస్థను మార్చేద్దాం అనుకున్నారో అప్పుడు గట్టి దెబ్బ తగిలింది. ఎన్నికల కమిషన్, వాలంటీర్ల యొక్క జోక్యం, ఎలక్షన్ వ్యవస్థలోనూ, ఓటర్ లిస్టులోనూ, ఎలక్షన్ యంత్రాంగంలోనూ, ఈ ఉద్యోగస్తుల్లోనూ, వీళ్ళంతా చొరబడిపోయి ఒక విషపాముల్లాగా తిరుగుతున్నటువంటి అంశాన్ని, వైసీపీకి లబ్ధి చేకూరుస్తున్నటువంటి విషయాన్ని గమనించిన తర్వాత, ప్రత్యర్థి పార్టీలు ఫిర్యాదు చేసిన తర్వాత వీళ్ళు పూర్తిగా దూరంగా ఉండాల్సిందే, ఆఖరికి పెన్షన్లు కూడా పంచడానికి వీల్లేదని చెప్పేసి ఏకంగా ఒక ఆర్డర్నే పాస్ చేసేసింది. అక్కడ తగిలింది దెబ్బ. అరే, ఉన్న వాళ్ళ మొత్తాన్ని పూర్తిగా లాక్కున్నాం, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టాం, పాత వాళ్ళతోటి, కొత్త వాళ్ళతోటి, ఉన్న వాళ్ళతోటి, లేని వాళ్ళతోటి, అందరితోటి మొత్తం మన వాళ్ళని నింపేసి ఎన్నికలను పూర్తిగా మన వైపు తిప్పుకుందామంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎలా చేసింది ఏంటని చెప్పేసి ఒక్కసారిగా డైలమాల పడిపోయింది. వద్దు, మీరు రాజీనామా చేశానని చెప్పేసి బలవంతంగా 1,00,000 మంది పైచులకు వాలంటీర్ల చేత పూర్తిగా రాజీనామా చేయించి వాళ్ళను కూడా ఆల్రెడీ డిసెంబర్ నుంచి కొంతమందిని తీసేసుకుంటున్నారు, మెయిన్ వ్యక్తులు మొత్తాన్ని. ఇక ఏకంగా ఎన్నికల ముందు 1,00,000 మందిని వరకు రాజీనామా చేయించి లోపలికి తీసేసుకున్నారు పార్టీలోకి. మిగిలిన వాళ్ళు, మాట వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ బెదిరించారు, భయపెట్టారు. దువాడ శ్రీనివాస్ వంటి వాళ్ళైతే ఇక పరుష పదజాలం కూడా ఉపయోగించారు. కాదు, నా నోటితో నేను చెప్పలేను. ఉన్నవాళ్ళు రేపటి రోజైనా మాకు భవిష్యత్తు ఉంటుందేమో అనేటటువంటి నమ్మకంతో అలాగే కంటిన్యూ అయిన వాళ్ళ వేధింపులు తట్టుకొని చివరికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిగ్గా 5 నెలల తర్వాత తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, అది కూడా దౌర్భాగ్యం, అది కూడా వైసీపీ వాళ్లే ప్రశ్న అడిగి మరీ కొట్టించుకోవటం. శాసన మండలిలో వేసినటువంటి ప్రశ్న బట్టి చూసినట్టయితే దీన్ని రెన్యువలే చేయలేదు, అసలు ఆ వ్యవస్థే లేదు, వాలంటీర్లే లేదు, పైగా మేము విషయం తెలుసుకోలేక మే వరకు ఎప్పుడో జీతాలు కూడా ఇచ్చేసాం, మే తర్వాత నుంచి, మేము వచ్చిన తర్వాత నుంచి ఇవ్వలేదు కానివ్వండి, మే వరకు మాత్రం మేమే జీతాలు ఇచ్చాం, జూన్ నుంచి మాత్రం ఇవ్వలేదు కానివ్వండి, అంతకు ముందు వరకు మేమే చెల్లించేసాం, కొంత పెండింగ్ ఉంటే అని చెప్పేసి తీరిగ్గా మంత్రి బాలవీరాంజనేయ స్వామి చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకేముంది, వార్డు వాలంటీర్లు ఈ ప్రభుత్వంలో కూడా వస్తారు, కొత్త వాళ్ళని తీసేసుకుంటారు, మరో రకంగా వీళ్ళని ఉపయోగించుకుంటారు, ఆ సర్వీసుల్లోకి ఉపయోగించుకుంటారు, ఈ సర్వీసుల్లో ఉపయోగించుకుంటారు. కొత్తగా జనసేన నుంచి, టీడీపీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి యంగ్స్టర్స్, కుర్రాళ్ళందరూ వార్డు వాలంటీర్లుగా జాయిన్ అయిపోయి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని చెప్పేసి చాలామంది అపోహల పడుతూ కొంతమంది కలలు కన్నటువంటి నేపథ్యంలో అసలు ఆ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసేశాడు, అసలు ఆ వ్యవస్థనే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మా గొంతు కోసావ్ అని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు నినదిస్తుంటే, అరుస్తుంటే, గొడవ చేస్తుంటే, కారాలు మిరియాలు నూరుతుంటే, రేపు జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించే అవసరమైతే ధర్నా కూడా చేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతుంటే ఏమైనా తప్పుందా? లేదు కదా. సరే, ఆ వ్యవస్థ మంచా చెడా అనేది కాసేపు పక్కన పెడదాం, వాళ్ళతో ఏం చేయించుకున్నారు ఏంటనేది కాసేపు పక్కన పెడదాం. కానీ వాళ్ళ నెట్ట నిలువున మోసం చేశారు కదా, నట్టేట్లో ముంచేశారు కదా. 8 నెలల ముందే రెన్యువల్ చేయకుండా అలా వదిలేసి ఆ వ్యవస్థ లేకుండా చేశారు కదా. మళ్ళీ ఇప్పటికి కూడా ఏమీ తెలియని నంగనాచు తొంగబుర్రలాగా ఆ వ్యవస్థ ఉందా? వాళ్ళకి జీతాలు పెంచుతారా లేదా? ఎప్పుడు పెంచుతారు? ఎంత అమౌంట్ ఇచ్చారు? ఎంత బడ్జెట్లో పెట్టారని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రశ్నలు.
ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు ఎందుకు ఈ పని చేశావు, ఎందుకు రెన్యువల్ చేయలేదు, ఆ వ్యవస్థ లేకుండా ఎందుకు చేశావు, చట్టబద్ధత లేకుండా ఎందుకు చేశావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉందా? ఉంటే శాసన మండలిలో కాదు, ఆయన నివాసానికి వెళ్ళి ఎదురుగా కూర్చొని ఆయన్ని ప్రశ్నించండి. ఎస్, ఇది ఖచ్చితంగా చేదు వార్తే వాలంటీర్లకి. అయితే నూతన ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్నంతా చెప్పిన తర్వాత సరే మేము భవిష్యత్తులో అయినా సరే వాలంటీర్ల గురించి ఆలోచిస్తాం, వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిందే తప్ప పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం వీళ్ళు కూడా చేయలేదు. అబ్బే వాళ్ళు తీసేశారు కదా, వాళ్ళు లేకుండా చేశారు కదా, ఇక మాకేం సంబంధం అని చెప్పేసి అనలేదు. ఆలోచిస్తాం, ముందు ముందు ఆలోచిస్తాం, ప్రస్తుతానికైతే ఆ వ్యవస్థ లేదు, ముందు ముందు దీని గురించి ఆలోచిస్తాం, దీని సంగతి చూస్తాం అని చెప్పేసి అయితే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి అయితే వదిలేశారు. మరి ఏం చేస్తారు? మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరిస్తారా, మళ్ళీ దీన్ని తిరిగి గాడిలో పెడతారా, పాత వాళ్ళతో నడిపిస్తారా, కొత్త వాళ్ళతో నడిపిస్తారా? ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా ప్రతి నెల పెన్షన్స్ వస్తున్నాయి, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతున్నాయి, కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలని లేదు. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి వాలంటీర్ల గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల మీ స్పందన ఏంటి, ఆయన సర్కారు పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ పాయింట్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.